19:28. Luke chapter 19 verse 28. లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. యేసు ఈ మాటలు చెప్పి ఏ విషయాలు చెప్పి ఉంటారు? He had said this. What would have it told? కదా 27th verse. 27వ వచనం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను యేసువా ఎవరికి చెప్తున్నారు? ఆ కాలంలో ఉన్న యూదులు క్రీస్తుని ద్వేషించి ఆయన్ని రిజెక్ట్ చేసి ఆయన మాటకి సబ్మిట్ అవ్వకుండా ఆయన మీద తిరుగుబాటు చేసినారు. Those time the Jews, the Pharisees and the scribes rejected the word of God, rejected Jesus, and they want to go in their own way. ఇప్పుడు చెప్పు, ఇదే ప్రవర్తన ఉన్నప్పుడు When you have the same attitude of rejecting the word of God and forsaking రక్తం the Lord, పనిచేస్తుందా? will your prayers ఓకే, be effective? మీరు అనుకుంటే అదే, మరి మీరు ఏం చెప్తే అదే నమ్ముతాను నేను. Yeah, I believe in whatever you say. Does your prayer be effective if you're departing from the living God? వాక్యము వచ్చినప్పుడు తృణీకరిస్తారు, When the word comes, you reject it and forsake it. వాక్యాన్ని రిసీవ్ And చేసుకోరు, you don't want to receive the word of God. మళ్ళీ దూషిస్తారు, And then you say నిందలు slanderous words. వేస్తారు, You will blame, you will accuse. మాటకి సబ్మిషన్ కూడా అవ్వరు. There's no submission in your word. వాక్యం ముందు పెట్టినా కూడా నాకు వాక్యం తెలుసు అన్న పదం ఉపయోగిస్తారు, కానీ వాళ్ళకి తెలియదని వాళ్ళకి బాగా తెలుసు. When you tell them the word of God, you immediately retaliate by telling, yes, even I know the word of God, and you quote ఆ scriptures. విధమైన ఇంటెన్షన్ తో, ఆ విధమైన దురుద్దేశంతో ఉంటారు. You have the bad intentions and you have that evil cunning schemes in మరి your mind. అటువంటి ఉద్దేశం ఉన్న వారితో కూడా నేను కూడా ఒక ఉద్దేశం కలిగి ఈ విధంగా మొదలు పెట్టాను. And even I have a plan towards those people with the kind of intentions. 14th verse. 14వ వచనం verse 14. అయితే పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతను మమ్మను ఏలుట మాకు ఇష్టము లేదని అతను వెనుక రాయబారము పంపిరి. అంతే, మాకు ఇష్టం లేదు, ఆయన ఇక్కడ ఉండటానికి వీలు లేదు. No, we don't like him, and we don't want him to have reigning over us. No. సెకండ్ వర్స్ చదవండి. Luke 19 verse 2. లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయాను. అంతే, ఎవడో అని చూడాలనుకున్నారు. He just wanted to see who Jesus was. ఎవడో అని చూడాలనుకున్న వ్యక్తి ఇతను నిజమైన అబ్రహాము కుమారుడే అని పొందుకున్నాడు. And the person who just wanted to see who Jesus was came to be called with the title as a son of Abraham. అబ్రహాం యొక్క సంతానము క్రీస్తుకు ఏమైపోయారు? శత్రువులైపోయారు. But the actual sons of Abraham, what happened to them? They became the enemies of Jesus, enemies of cross. కదా 13వ వచనం చూడండి. verse 13 13వ వచనం. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతను ద్వేషించి ఇతను మమ్మల్ని ఏలుట మాకు ఇష్టం లేదని అతను వెనుక రాయబారం పంపిరి. అంతే, అంటే ఆ గుత్తదారుడు వాళ్ళకి సహాయం చెయ్యాలి అని అనుకున్నాడు. అంటే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చి అందరికీ కూడా సహాయం చేయాలి, అందరినీ కూడా కాపాడాలి, రక్షించాలి, వారి మార్గం ఏంటి, వాళ్ళు ఎవరో వారికి తెలియపరచాలని అన్నప్పుడు కూడా మనుషులు ఈ విధంగా రిజెక్ట్ చేసేసి మేము రాము, మీరు మమ్మల్ని పరిపాలించొద్దు. ఒకరు నన్ను తృణీకరించారంటే దానికి అర్థము నేను రాను, నీతో నాకు సంబంధం లేదు, నువ్వు నన్ను పరిపాలించొద్దు. If anybody is rejecting the word of God, it means they're telling, I don't want you, Jesus, in my life. You don't have to have dominion over my life. You don't have to come into my life. 41 verse. 41వ వచనం verse 41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకు ఎంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగుకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరకట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండ నీయని దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఆ దినాల నుండి తప్పించడానికే నేను వచ్చింది. The Lord has come to save you. The Lord has come to save you from this kind of problems, so that you don't be caught up in the calamities. నాకు తెలుసు అవి.
I know. రెవల్యూషన్ 20:11-15. రెవల్యూషన్ 20:11-15. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనములు. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములో ఆయన సుముఖము నుండి పారిపోయెను. భూమి ఆకాశాలు కూడా సన్నిధి నుండి ముఖము ముందు, దేవుని ముఖము ముందు పారిపోయాయి. ఆ ఆకాశము భూమి కింద ఉన్న వాటన్నిటి మీద డిజైర్స్ పెట్టుకొని అవి కావాలి, ఇవి కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలన్నారు. రేపు అవి నిన్నే మధ్యలో వదిలి పారిపోతాయి. You wanted to have the desires of the things pertaining to this world, but these desires that you are looking for will run away from you. It will disappear. వాటికి నిలువ చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. మొన్న ఏం చెప్పాను మీకు? జీవ గ్రంథము నాది, వేరొక గ్రంథము నీది. I told you ఇక్కడ earlier. ఉండి ఇక్కడ ఉండి నీ ఆలోచనతో అక్కడ రాసేస్తావు. There is a book of life and there is another book mentioned in Malachi chapter 3:16. But whatever you speak, the word will keep written upon you. కదా, భక్తులు ఒకరినో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా విని ఆయన గ్రంథంలో ముద్రించెను. In Malachi chapter 3:16 it says, when the children were speaking to one another, another book was written. నా వాళ్ళది నా చేత్తో రాస్తా, మీది మీ చేత్తో రాసుకోవాలి. When it is me, I will write books upon you, book of life. But there is a book that you write on your own. కదా, వేరొక గ్రంథము విప్పబడను, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. There is another book that is written, and whatever people have done according to their works, it will be remembered. Verse 13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. అంతే, సముద్రంలో చాలా మంది మరణిస్తారు చూసారా, వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పగించాలి. Many people have died in the sea. Yes, their dead bodies will become. నెక్స్ట్, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. అదే పాతాళ లోకం అంటే సూసైడ్ చేసుకుని చనిపోవడము, తర్వాత దేవుడిలో ఉన్నానన్న అజంప్షన్ లో చనిపోయి మంచి పరుగు పరిగెత్తి తిని అని టైటిల్ రాసుకుంటారు చూడు, వాళ్ళందరి పేరు లెక్కబడి రాసి ఉంది. All the people who have committed suicide, and all the people who say they have fought a good fight and they have run the race on faith, these people thinking that they have won the Lord, but దేవుడితోనే పోరాడేవాళ్ళు. yes, these are the one who fought with the Lord, not మంచి పోరాటము పోరాడి తిని దేవుడితో మంచిగా తిరుగుబాటుతో చేసి తిని అని మంచివాడే రాసుకున్నారు వాళ్ళు. Yes, అదేం కాదు. they have written very good in their epitaphs, telling that they have fought against the Lord and they were stubborn and rebellious against the Lord. నెక్స్ట్, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. And they were judged each one according to his works. ప్రతి క్రియ నువ్వు ఉద్దేశంతో ఒకరి గురించి మాట్లాడుతూ చూడు, అది కూడా నీకు తీర్పు ఉంటుంది. లోపల ఒకటి పెట్టి బయట ఒకటి మాట్లాడుతూ చూడు, దానికి కూడా తీర్పు ఉంటుంది. నువ్వు పక్క వాళ్ళకి వాళ్ళు చాలా మంచోళ్ళు అంటావు, కానీ నీ లోపల ఇంటెన్షన్ ఉంటుంది చూడు, దానికి తీర్పు తీర్చబడుతుంది. Your intentions, your pretensions, all these things you will be judged, because you will have something in your heart, but externally you will say as if they are very good people, but internally you are a ravenous ఇష్యూ wolf. ది బేర్ కాక్. యేసు ఈ మాటలు చెప్పారు, అదే చెప్తున్నాను నీకు. These are the words of the Lord Jesus Christ mentioned Next. in Revelation. Verse 14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడివేయబడెను. ఆ అగ్నిగుండము రెండవ మరణము. రెండవ మరణము, ఇక్కడ మరణించేది ఒకటి మరణము, రెండవ మరణము ఆఫ్టర్ డెత్. ఇప్పుడు కన్నా భయంకరమైన మరణము. దాన్ని తప్పించుకోవడానికే బుద్ధి మార్చుకోండి, మీ ఉద్దేశం మార్చుకోండి అని చెప్తున్నా. అది డేంజర్. There's a ఇప్పుడు second. నీకు ఆప్షన్. There's a second death that will be cast out into the lake of fire, and that's eternal death. If you die before dying, it's good that you mend your ways according to the word of God, so that you don't have to taste the second death. నెక్స్ట్, 15వ వచనం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఏముంది? ఎడల, ఎవరి పేరు అయినను, ఓకే వినిపిస్తుందా లిస్మో? ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. And anyone not found written in the book of life was cast into the lake of fire. నా గొర్రెలు నా స్వరము వినును, My sheep hear my voice, నా స్వరము విన్న గొర్రెల స్వరము నేను వినును. and my sheep voice also I can hear, says the Lord. అందుకే మోషే అంటాడు,
ఏమని What does ఈ Moses say? మనుషుల్ని రక్షించు, లేకపోతే జీవ గ్రంథంలో నుండి నా పేరు తీసే అని అంటాడు. Moses cries out and says, Lord, please save these people, otherwise remove my name from the book of life. తీసే అన్నప్పుడు కోపం వచ్చి ఏమన్నామో తెలుసా? But God, out of anger, you know what he said? ఎవరు నా ముందు పాపము చేస్తారో వాళ్ళ పేరు తుడిచేయబడుతుంది. And the Lord said, whoever sins against me, their name shall be removed from the book of life. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? But you know what David says? జీవ గ్రంథంలో నుండి ఇటువంటి దుర్మార్గం పని చేసే వాళ్ళ పేరు తుడిచేయి అని అంటాడు. And David says, remove these people's names whose names is not there in the book of life. కాబట్టి నువ్వు జీవ గ్రంథంలో నీ పేరు ఉండటం చాలా ముఖ్యం. Therefore, your name should be there in the book of life. Psalms 21:8-9. Psalms 21 verses 8 and 9. కీర్తనలు 21వ అధ్యాయము 8-9 వచనములు. నీ హస్తము నీ శత్రువుల అందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. అంతే. నీవు నువ్వు దేవుడు ఉన్నాడంటావు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, అదే దేవుడు నిన్ను చేత్తో పట్టుకుని నీకు మరణంలోనికి వేయడం అన్నది జరుగుతుంది. అది చివరి తీర్పు. అది You will say God, you say you love God, but the same God, because you are going away from the Lord, you will pass into judgment. Number 16 verse 30. Numbers 16 verse 30. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30వ వచనం. Number 16 verse 30. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి, అది గొప్ప వింత పుట్టించును. నెక్స్ట్ వర్స్ చూడండి. కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని అది మీకు తెలియనెను. దేవుణ్ణి అలక్ష్యం చేస్తే అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను రక్షించిన రక్తాన్ని అలక్ష్యం చేస్తే హీబ్రూలో రాసిపడి ఉంది. It's written in the book of Hebrews, if you are very careless and if you treat the blood of Jesus Christ as contempt, మీకోసం చిందించిన ఆ క్రీస్తు యొక్క రక్తాన్ని అలక్ష్యం చేస్తే మరి ఎక్కువ శిక్షకి పాత్రులు అవుతారన్నది మర్చిపోవద్దని వాక్యం ఉందా లేదా? never forget the word of God which says you will receive more punishment if you treat the word of God or the blood of Jesus మరి Christ. అది క్లియర్ గా ఉన్నప్పుడు ఈ సంగతి మీకు చెప్పుడా నేను కరెక్ట్ గా కాదు, నేను ఈ విషయం మీకు ట్రూత్ చెప్పాలి, అది ట్రూత్ అంట. And ట్రూత్ కదా, ట్రూత్ పగలకూడదాం. some people are misquoting the references and said this you should know, and they are quoting the wrong references. ఎందుకంటే ఈ ఒక్క స్టేట్మెంట్ వలన కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు తెలుసా మీకు? Do you know many people were destroyed because of this wrong way of teaching? అంటే అధిక దుర్మార్గులు రెవల్యూషన్ లో ఉంది, అధిక నీతిమంతులుగా అవుతారు, అధిక దుర్మార్గులుగా అవుతారు అంటారు చూసారా? అంటే అధిక దుర్మార్గులు అవ్వడానికి ఈ స్టేట్మెంట్లు ఉపయోగిస్తారు. It is written in the book of Revelations that people become more wicked. వ్యభిచారం చేయడం తప్పు కాదు ఇంకా, ఎందుకంటే ఆయన ఎప్పుడో నేను చేసే వ్యభిచారానికి కూడా ఆయన శిలువ మరణం చెందారు, నేను చెప్పిన అబద్ధానికి ఆయన శిలువ మరణం చెందారు, నేను చేసే దొంగతనానికి ఆయన శిలువ మరణం చెందారు, నేను మాట్లాడే బూతులకి ఆయన శిలువ. దేవుని నామానికి దూషణ కాదా? మనుషులు ఇలా ఆలోచిస్తున్నారు, మీకు తెలుసునా? Are you not bringing blasphemy to the name of the God by telling that you can still lead an adulterous life, tell lies, do all sorts of abominable things? Because the blood of Jesus Christ has not only forgiven you and the things of the present, future and the past also it's forgiven. ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత కూడా వాళ్ళు నేకడగా బయటికి గంటడం ఎందుకని చర్మపు చొక్కాయలు కుట్టించి పంపిస్తే దాన్ని కూడా మనుషులు ఎలా తీసుకున్నారు తెలుసా? అయినా కూడా దేవుడు వదలలేదు కదా. కాబట్టి మనల్ని దేవుడు వదలరు. చర్మపు చొక్కాయలు వేసే మమ్మల్ని పంపించారు కాబట్టి మనం ఏ పాపం చేసినా ఏ తప్పు చేసినా కూడా దేవుడు మనం వదలడు అని తీసుకుని ఇప్పుడు బోధిస్తున్నారు అందరూ. When God has given the skin of animal to Adam and Eve when they knew that they were naked, some of the preachers have used that particular part of the scripture, said, see, God will not depart from us, he will not leave us even when we keep on leading a sinful life. God will still be considerate to us. Look at the way there is a wrong way of teaching going on in the world. అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళకేనండి ఆ బాధ దుఃఖం తెలుసు. అనుభవ జ్ఞానం ఏముంది అందులో ఏముంది పెద్దగా, ఇది చెప్పడానికి ఏముంది అని తీసుకుంటారు. And people only with spiritual experience will know the importance of what the Lord wanted to say. నెక్స్ట్ వర్స్ చదవండి. Verse 31. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే
వారి క్రింద నేల నెరబిడిచెను. ఉమ్, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధుల అందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఉమ్, వారును వారి సంబంధుల అందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. ఉమ్, భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. ఉమ్. వారు చుట్టూనున్న ఇశ్రాయేల్ అందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. అంతే. అంటే వాళ్ళు ఇంత భయపడ్డారు, అవునా? అది ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? Why did this take place? దేవుణ్ణి అలక్ష్యం చేయటం వలన, వాళ్ళ యాక్షన్స్ ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా మోషేకి, అహరోన్కి వ్యతిరేకంగా మాట్లాడడం వలన అందరి కంటి ముందు ఆ భూమి మింగేయడం అనే ఓ వింత అన్నది వాళ్ళు చూడగలిగారు. It's purely because they were speaking against Moses and Aaron that the earth opened and swallowed up. కానీ మిగతా వాళ్ళు ఏమన్నారు తెలుసా? But what did the others say? ఈ మోషే, అహరోను దేవుని ప్రజల్ని చంపితిరి. But they went about telling, this Moses and Aaron have killed godly children. అవునా? Is it true? వాళ్ళ కంటితోనే. అందుకనే ఐజా ప్రవక్త అంటాడు, నువ్వు చూడలేదా? చూసావు కదా? వినలేదా? విన్నావు కదా? గ్రహించలేదా అని ఎందుకన్నారంటే, ఈ ప్రజలు అలక్ష్యము చేయడం చూశారు. These people saw that the people were contrary, the Korah, Abiram and Dathan were వాళ్ళు against. ఏ విధంగా గర్వంగా మాట్లాడారో చూశారు. And they saw the way these people spoke with arrogance and pride. దేవుడే ఆ భూమిని రెండు కింద చేల్చడం చూశారు. And they saw it was God who split the earth into two. అది And exactly చేసింది these people were swallowed up. మోషే, అహరోను కాదు, It was not Moses and Aaron who did దేవుడు this. చేసింది వాళ్ళు చూశారు. They saw that it was God who did this. అన్ని చూసి మోషే దగ్గరకు వచ్చి, మీరు దేవుని ప్రజలను చంపారు స్టేట్మెంట్ చూసారా? అంటే నువ్వు ఏం చూస్తున్నావో, ఏం వింటున్నావో, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నావో, ఏ స్థితిలో ఉన్నావో అన్నది ఈ ఒక్క వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. You should read Numbers 16 verse 41, which says, on the next day all the congregation of the children of Israel complained against Moses and Aaron, saying, you have killed the people of the Lord. See, look at the way they're supporting the negative people. హీబ్రూ 10:13 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 13. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చెయ్యుబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. అంతే. అప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా అదే ఉంటది. And from that time waiting till his enemies are made his footstool. కాబట్టి కొందరు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారని ముందే వాక్యం చెప్పేసింది. The word of God says some have become the enemies of cross, they are walking before. లూక్ 21:22. లూక్ 21 వర్స్ 22. లూకా సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. లేఖనములలో వ్రాయబడిన అన్నియు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. అంతే. లేఖనములలో వ్రాయబడినవి ఇవేనండి. ప్రకటన గ్రంథంలో ఉన్నవి ప్రతిదీ కూడా జరగబోతున్నవే. దాన్ని ఏదో పెద్ద పుస్తకం, మీరు బైబిల్లో ఒక అధ్యాయం ఉంది అని అనుకుంటున్నారా? అందులోనే జరగబోయేవన్నీ ఉన్నవి. You think it there's a verse in the Bible, but never forget whatever is mentioned in the Bible will come to pass. ప్రతిదీ టైము డేట్ తో పాటు చెప్పగలుగుతాను అదేంటో అన్నది. There's a time for everything. I know the కానీ time, చెప్పను. but I will not. ఎందుకంటే నాలుగు దిక్కుల తెలివి ఎక్కువైపోయింది అన్నారు కదా, లాజికల్ మైండ్ ఉపయోగిస్తారు. Because what was mentioned in the book of Daniel, I think it's 12:4, that knowledge has increased to and fro everywhere. Matthew 22 verse 4 to 8. Matthew 22 verses 4 to 8. మత్తయి సువార్త 22వ అధ్యాయము 4 నుంచి 8 వచనములు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగానున్నది, పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారి లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. చాలా మంది సాకులు చెప్తారు కదా. Many people will give excuses, isn't it? ఎందుకంటే ఒక మనిషికి సహాయం చేయగలిగే స్తోమత వచ్చినప్పుడు సహాయం చెయ్యాలి, When you have the ability లేకపోతే to help, పాపం అవుతుంది. when you have the ability and you can do good, it's good for you to go and help. అంతే. అది డబ్బుతోనే కూడుకుని ఉండదు. Not necessarily it has to be monetary help. నువ్వు ఏ విధంగా సహాయం చేయగలుగుతావో ఆ సహాయం చేసే స్థితి నీకున్నప్పుడు నువ్వు చెయ్యాలి, లేకపోతే అదే నీకు పాపంగా When you మారుతుంది have the ability to help, it's good for you to go and help. Otherwise, that will turn out to be against you. కదా. కానీ ఇక్కడ వాళ్ళు
పెళ్లి విందుకు పిలిచినప్పుడు ఏమైనా ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానంతో చంపారు. And many people were giving excuses, they were saying, and they were actually killing the people who are coming to invite. అంతేనా? ఇంక మేము పనులు చేసుకోవద్దా? ఎప్పుడు చూస్తాం మీటింగ్స్ ఏనా? ఎప్పుడు ఇవి రాయాలా? ఎప్పుడు అది చెయ్యాలా? ఇంకా మాకు పనితో పని లేదా మాకు? అంటే మీరు చెప్తేనే దేవుడా, మీరు చెప్పకపోతే దేవుడు కాదా? నేను దేవుడు నమ్ముకలుగుతాను, నువ్వు చెప్తేనే దేవుడా? There are many people who will give excuses by telling what? I don't have to do any other work. Only when I put my analysis, my Bible chapter analysis, it is God. I have my own God. I know what God is all about. నేనేం చేస్తాను నాకు తెలుసు, నా దృష్టిలో కరెక్టే. అంటే నీ దృష్టిలో ఏదని నువ్వు అనుకుంటున్నావు దానికి ఏం చెప్తున్నా? నెక్స్ట్ వర్స్ చూడండి. What you're thinking is right in your sight is actually an abomination in the sight of Lord. Verse 6. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్రులను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. అయిపోయింది. పిలువబడిన వారు పాత్రులు కారు. The wedding is ready, but those who were invited were not worthy. అంతే. పిలువబడిన వారే కానీ పాత్రులు కారు వాళ్ళు. ఎందుకంటే ఆ సాకులు చెప్పుకుంటూ మర్మరింగ్ గ్రంబ్లింగ్ ఏదో ఒకటి, అలా కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇది అంటే ఏదో ఒకటి చెప్తారే కానీ వాళ్ళు పిలువబడిన దాంట్లో ఉన్న తగ్గ ప్రవర్తన వారిలో లేరు. They keep on giving some excuses or the other, but they have forgotten their call and they don't have that particular fruits for the calling. కాబట్టి పిలువబడిన వారు పాత్రులు కారు అని ఉంది. Therefore those who are invited are not actually దేవుడి worthy. దగ్గరకు వచ్చేసరికి నువ్వు వేసే జస్టిఫికేషన్ ఏదైనా కూడా నువ్వు డిసైడ్ చేసేసుకో, నేను పిలువబడిన దాంట్లో లేను When it comes to అంటే God, నువ్వు మనిషివి కాబట్టి నిన్ను నువ్వు ఆధారం చేసుకుని దేవుణ్ణి అలక్ష్యం చేస్తున్నావు. అయిపోయింది అంతే. ఇంకా జస్టిఫికేషన్ లేదు. నువ్వు ఎన్నైనా పలుక్కో, when పర్వాలేదు. it comes to God, His word and the things pertaining to God, if you start giving excuses or if you have other priorities, remember for sure that your strength is you and your man. That is quoting Jeremiah chapter 17 verses 5 and 6 will Luke happen. 20:16. Luke chapter 20 verse 16. లూకాసు వార్త 20వ అధ్యాయము 16వ వచనం. Luke 20:16. అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చినవి ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాక అనిరి. ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును కానీ అది ఎవరి మీద పన్ను వానిని నలిచివేయున. నేను చెప్పాను కదా, నీలో ఉన్న అజంప్షన్, మిస్అండర్స్టాండింగ్, ఎక్స్పెక్టేషన్, నీ లాజికల్ మైండ్, నువ్వు నీ రిసీవింగ్ ఏదైతే మాట్లాడేస్తుందో అటువంటి మనుషుల మీదకి రాయే వెళ్ళి పడుద్ది. When you have your own excuses, your logical mind is operating, the stone will go and fall upon those people and it will grind them to powder. నీ ఇల్లు కడుతున్న రాయిని నువ్వు తృణీకరిస్తున్నావు. Are you rejecting the chief cornerstone which is supposed to be meant to ప్రమాదాల build నుండి your house? కాపాడే రాయిని నువ్వు తృణీకరిస్తున్నావు. You are rejecting the chief cornerstone which is going to save you from the calamities ahead of you. కదా, ఈ రాతి మీద పడు ప్రతివాడు తొనకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వానిని నలిచేయును. Whoever falls in the stone will be broken, which is good sign, but on whom it falls, it will be ground into powder. డేంజర్ అది. It's a very dangerous thing. కాబట్టి కార్నర్ స్టోన్ ని కార్నర్ పెట్టావంటే నిన్ను ఈ భూమి మీదనే కార్నర్ చేయాల్సి వస్తది. When you corner the chief cornerstone, then you will be cornered. భూమి మీద మనుషుల్ని మాటలతో కార్నర్ చేస్తారు చూడు, వాళ్ళని తీసుకెళ్లి ముందు కార్నర్ లో పెడతారు. Because the people who corner the people with their words and their intellect, they will be cornered if it's used in the wrong way. Matthew 21:37. Matthew 21:37. మత్తయి సువార్త 21వ అధ్యాయము 37వ వచనము. తుదకు నా కుమారుని సన్మానించెదరు అనుకొని తన కుమారుని వాని యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతను చంపి ఇతను స్వాస్థ్యము తీసుకొందుము రండని తమలో తాము చెప్పుకొని అతను పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి ఏమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలము యందు తనకు పండ్లు చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తుకు ఇచ్చునని ఆయనతో చెప్పిరి. అంతే. మనుష్య కుమారుడు
ఏ రూపంలోనైనా ఏ విధంగానైనా మీ మధ్యలోకి వచ్చినప్పుడు కూడా ఆయన మీదే నిందలు వేసి మరలా ఆయన సిలువ వేయాలని చూస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. You need to check if the Son of Man has come into your life. He can come in any form, shape, and people and all. But if you are the one who are targeting him, rejecting him, and pointing out at him, see to that you are not crucifying him. Matthew 23:34. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. Matthew 23:34. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి. చంపడం అంటే దానికి అర్థం ఏంటి? మీరే నిందలేసి మాట్లాడేస్తారు. You don't have to literally kill a person, but your words and accusation can kill a person. అలాగే మీరు 10 మందికి చెప్తారు చూసారా, లిటరల్ గా ఇంకా మర్డర్స్ అయిపోతూ And ఉంటారు. when you are going about slandering in your thoughts or going about telling to others, it's like slandering. You are like murdering. నెక్స్ట్. పట్టణము నుండి పట్టణముకు తరుముదురు, నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము అంతయు మీ మీదకు వచ్చును. అంతే. నువ్వు యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా బయటకు వచ్చేసాను అని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆ అపరాధుల ద్రోహుల సమూహంలో నువ్వు ఉన్నావు అని అంటే ఈ వచనంలో ఉన్న ప్రతి వారి రక్తము వారి మీదకే వస్తది. You are thinking the blood of Jesus Christ has redeemed you and saved you, but you're not forgetting from the blood of righteous Abel to the blood of Zechariah, you have been murdering the people and all. ఇప్పటికే తరతరాల నుండి జనరేషన్ నుండి ఈ రక్తాన్ని పిల్లలు కూడా మోసుకుంటూ వస్తున్నారు. And people are carrying that shed blood of innocent blood, they are murdered, so they're carrying it from generation to generations. నెక్స్ట్. 36వ వచనం. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, Verse 37. ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనను అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఎన్నో సార్లు కాపాడి రక్షించి తీసుకొచ్చి ఆ గంప కింద పెట్టాలని అనుకున్నాం కానీ అయినా కూడా వాళ్ళు వినలేదు. How many occasions I wanted to gather you as a hen gathers its chicks and put under the wings, but you are not willing at all. కానీ మీరు ఒల్లకపోతిరి. అయిపోయింది. ఇది ఎవరు చెప్పారు? Who is telling these words? At whom? ఎవరు? క్రీస్తు చెప్తున్న మాటలు. These are the words of Lord Jesus Christ. 1 Thessalonians 2:15 and 16. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై. అంతే. నీలో మారు మనసు లేదనుకోండి, నీలో ఉన్న ఆశలు, నీలో ఉన్న కోరిక, నువ్వు అనుకున్న మాటని మాత్రమే సంపూర్ణం చేయడానికి డిసిషన్ తీసుకుంటావు. నువ్వు అనుకున్నదే వాళ్ళైతే ఇలా అంటారు, వాళ్ళైతే అలా అంటారు, వాళ్ళైతే వద్దంటారు, వీళ్ళు ఎప్పుడు వద్దనే అంటారు అని అనుకుని నువ్వు అనుకున్నదే జరిగించడానికి నువ్వు వెళ్తున్నావు అని అంటే నువ్వు మరలా క్రీస్తుని సిలువ వేస్తున్నావు అని. You are the one who's killing Jesus Christ and the prophets because you always keep on telling, oh, these people always tell me no, they always reject me, whatever I say they keep on telling contrary things. కదా 16th verse చూడండి. అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషుల అందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకు వచ్చును. ఎప్పుడుదండి ఇది? మనుష్య కుమారుడు మరణించిన తర్వాత జరిగింది. మరి ఆ రక్తం పని చేయాలి కదా. These are all the things that's happened after Lord Jesus Christ was resurrected. పని చేయాలా లేదా చెప్పు? If people say the blood of Jesus is effective, మరి ఆయన రక్తం పని చేయాలి అని అన్నప్పుడు నువ్వు ఏ పాపమైనా చేసుకోవచ్చు కదా, మరి ఎందుకు చెప్తున్నారు? You can keep on sinning, isn't it? If the blood of Jesus Christ is effective. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందని ఎందుకు చెప్పారు? మరి ఆయన శిలువ మరణం చెందారు కదా. మరి why did it say that the blood of Jesus Christ is coming upon them? కదా. కాబట్టి నీ వలన దేవుడి నామానికి ఆటంకం తెచ్చే వాళ్ళు ఎవరైనా ఉండనియండి, అదే తల్లైనా తండ్రైనా పిల్లలైనా ఉండనియండి. Let it be anybody who is contrary to God and not pleasing God. అంతే. వాళ్ళు దేవునికి ఇష్టలు కారు. They are not the people who are pleasing God. మనుషుల దృష్టిలో వాళ్ళందరూ విరోధులు. They are all enemies of Christ. కాబట్టి దేవుని ఉగ్రత తప్పక వారి మీదకి For వస్తుంది. sure the wrath of God will come upon ఒకడు them. దేవుడు పని చేస్తున్నారు అని అంటే నువ్వు ఒక సహాయంగా ఉండాలి, కానీ దేవుడు పనిని ఆపేటట్టు అడ్డుపడే విధంగా మీరు If ఉండకూడదు. somebody is doing the work of God, you need to be a support to that person, not to be a burden to the నువ్వు person, చెయ్యి. attract that person, or you do it.
చేసేవారిని చెయ్యని. or let the people who are doing it be a support, అంతే. but don't be a stumbling దేవుడి block. పని విషయంలో ఆటంకం వచ్చింది అని అంటే ఇప్పుడు చెప్తున్నాను, కొన్ని దినములు వాళ్ళ కళ్ళు మూయబడును కాక. I'm telling you, if you are the stumbling block to the person who's doing God's work, or you are a burden, then for certain days your eyes will be closed. నేను మీ ఎడల దీర్ఘ శాంతం కలిగి మరీ చెప్తున్నాను. I'm having a lot of endurance and patience, and I'm telling you this. కాబట్టి నేను దీర్ఘ శాంతం కలిగి ఉన్నానని మీరు కూడా నమ్మాలి. You should also know that I'm having that patience and endurance and long suffering pertaining to you. చూడండి 2 Peter 3rd chapter 7-9 verses. మీ ఎడల దీర్ఘ శాంతం కలవాడనై ఉన్నాను. 2 పేతురు 3వ అధ్యాయం 7 నుంచి 9 వచనములు. 2 Peter chapter 3 verses 7, 8 and 9. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై. ఇప్పుడు మీరు చూస్తున్న భూమి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు I'm talking about the earth that you're seeing right now. అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడనో నశింపవలనని ఇచ్చయింపక ఎవరిని నాశనం చేయాలని అనుకుంటున్నానో వాళ్ళు నాశనం అవడం నాకు ఇష్టం లేదు. God doesn't want even the wicked person to perish, but he has to be saved. That's his heart. అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతము అంటే ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశము దేవుని వాక్యంతో భద్రము చేయబడి ఉన్నది. అలాగే దేవుడు మాట విన్న పిల్లలు కూడా నీ వాక్యంతో వారిని భద్రం చేసి ఉన్నాను అని వాక్యం చెప్తుంది. The heavens and the earth are preserved by the same word, and the same way the Lord spoke from John, telling that through your word I have preserved them. ఆ కాలంలో ఏ వాక్యంతో ఫ్లడ్స్ వచ్చాయో, What happened to the floods during the day of Noah? కదా, ఆ కాలంలో ఏమొచ్చిందో మరి. What came during those days? ఆ కాలంలో ఏమొచ్చాయి? What came during those days? ఆ కాలంలో వాక్యంతోనే ఫ్లడ్స్ వచ్చాయి. Yes, through the word the floods came. ఆ వాక్యంతోనే అగ్నిగంధకాలు వచ్చాయి. And the fire and the brimstone came with the same word. అదే వాక్యము ఇప్పుడు కూడా ఉంది. And the same word is there even now. కాబట్టి ఆ వాక్యంతోనే శిక్ష పడుతుంది. And with the same word punishment and judgment also. కానీ నేను ఆ శిక్ష పడకుండా మీకు But నేర్పిస్తున్నాను. I'm teaching you that you don't land yourself into the judgment of Isaiah punishment. 66:15. Isaiah 66 verse 15. ఏషియా 66వ అధ్యాయము 15వ వచనం. ఆలకించుడి, మహా కోపముతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అంతే. ఫస్ట్ చూడండి. Isaiah 66 verse 1. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టి ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్ట ఉద్దేశించినది ఏ పాటిది? కదా, నువ్వు ఇల్లు కట్టాలి అనంటే నేను ఇచ్చే వాక్యంతో ఇల్లు కట్టు. If you want to build అది your house, లేదనుకో, నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టినా అదే పాటదే ఎవరుకోవాలి. build your house upon the word of God, otherwise you are going to build it upon the sand and it's of no use. Malachi 4:1 and 2. మలాకి 4వ అధ్యాయము మొదటి 2 వచనములు. Malachi chapter 4 verses 1 and 2. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠుల అందరును దుర్మార్గుల అందరును కొయ్య కాలువ వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే బిగలాల్, but నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. అంతే, వీళ్ళు మాత్రము సంతోషంతో తిరుగుతారు. ఎంత వాక్యము ఉగ్రత దినం గురించి చెప్పినా, ఏది చెప్పినా కూడా వారిలో ఉన్న వాక్యము క్రొవ్విన దూడ గంతులు వేసినట్టు వాళ్ళు గంతులు వేస్తారు. Like growing fat like a stall fed cows, they will jump even if somebody talks about rebuke and all, because they're so well fed with the word of God. 1 Corinthians 3:13.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians chapter 3 verse 13. వాని పని కనబడెను, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అంతే, అగ్నియే పరీక్షించును. The fire only will test for what kind of works they have done. ఎందుకంటే మీ కొరకు చిందించిన రక్తము. Because the blood was shed for you. కాబట్టి మీరు తినేటప్పుడు బాగా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని పరిశీలించుకొని తినండి. Therefore, when you are partaking in the Holy Communion, deeply examine and evaluate yourself. కదా, ఎందుకంటే వాని పని కనపడును. Because everybody's works will be tested. నువ్వు తీసుకునేటప్పుడు నీ ఉద్దేశం ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీలో ఏముందో, కోపం ఉందో. కొంతమంది ఉంటారు ఊరికే గొడవలకే ఉంటారు. Some people are so short-tempered, they want to pick up fight at all the time. గొడవలే, ప్రతి దానికి గొడవలే, బూతులు గొడవలు, Bad words and fights only. అంతే. ఎందుకంటే ఈగో, Because they have so much of ego. అందుకే వాళ్ళ ఈగోనే వాళ్ళ నాశనం చేస్తుంది. Their ego, their anger will destroy them. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళ నోరు ద్వారా కనబడుతుంది, వాళ్ళ ప్రవర్తన ద్వారా కనబడుతుంది, బయటకే కనబడుతుంది. Because their works are displayed through their words and their actions. కాబట్టి అగ్ని చేత బయలుపరచబడుతుంది. అందుకనే వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తారు అటువంటి That's the వాళ్ళు. reason it will be revealed by fire and they have to face the. కాబట్టి వాని పని అగ్నియే పరీక్షిస్తుంది. అని అంటే ఆ పనిష్మెంటే వాళ్ళ పనిని పరీక్షిస్తుంది. ఆ పనిష్మెంట్ లో వాళ్ళ బుద్ధి మారుతుందా, అదే బుద్ధితో ఉంటున్నారా అన్నది తెలుస్తుంది. And their punishment will be so intense, whether they're going to change or not depends upon their works. 2 Thessalonians 1:7-8. 2 Thessalonians chapter 1 verses 7 and 8. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనములు. దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు. అంతే, నువ్వు ఇంకొకరిని శ్రమపరిచే దాంట్లో నువ్వు ఉండక ఫస్ట్. You should not be the reason to cause trouble to others. ఓకే, నన్ను శ్రమపరిచిన వాళ్ళకి శ్రమ కదా, కాబట్టి వీళ్ళందరూ నన్ను ఏడిపించారు కూడా వాళ్ళందరూ శ్రమే అనుకోకండి. నువ్వు ఎంత మందిని శ్రమ పెట్టావో అన్నది కూడా గుర్తు పెట్టుకో. At the same time, you do not have to tell that so many people have tortured me, have put me to torment. These people will have torment. You should remember how many people you have tortured, how many people you have troubled. శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. న్యాయమే, నేనేం మాట్లాడినా న్యాయమే, ఏం చెప్పినా అదే వాక్యం చెప్తుంది ఇక్కడ. Whatever God tells and says and feels is always right. అంతే, వాక్యం చెప్తుందంటే వాక్యము ఫ్యూచర్ చూసి మాట్లాడుతుంది. The word sees the future and talks. నువ్వు ఇప్పుడు గురించి ఆలోచిస్తావు, నీ ఆలోచన బట్టి మాట్లాడతావు. You are short limited yourself to your existing కాబట్టి thoughts and mind. దేవుడు రావడానికి ఆలస్యం అవుతుందని ఆ కాలం నుండి ఇప్పటి వరకు ఎప్పుడు నుండో చెప్తున్నారు అని అనుకునే మనుషులు చాలా మంది ఉన్నారు. There are many people who say, oh, God keeps on telling he's coming, but he's delaying, he's coming. అక్కడ సత్యం ఒకటి ఉంది. But there is a truth. ఆ ఆలస్యం కూడా నువ్వు మారు మనసు పొందుకుని తట్టు తిరుగుతావన్నదే. That waiting time, that reason why he's delaying is coming is for you actually, so that you'll repent and turn. కదా, మీ దృష్టిలో ఆలస్యంగా ఎప్పుడు అయ్యో నా చిన్నప్పటి నుంచి అంటున్నారు, దేవుడు వస్తున్నారు చిన్నప్పటి నుంచి అంటున్నారు. కాదు, ఎవరు అంటున్నారో నీ బుద్ధి మారాలనే దేవుడు ఓపిక కలిగి ఉన్నారు అక్కడ. You might be telling God is telling he's coming. Even from my childhood I've been hearing, even my grandfather's time I've been hearing, but actually the point is God is concerned about you. He's endured and long suffering towards you so that you will change. కదా, దేవుడి దృష్టిలో ఆలస్యం కాదు, నీ దృష్టిలో ఆలస్యం. God is not delaying his coming, he's delaying because you will change and mend your ways so that you కదా, will not perish. లాజికల్ మైండ్ ఒకటి ఏడ్చింది కదా ఈ భూమి మీద. Because you have your logical mind. అదే దేవుడి జ్ఞానము వాళ్ళ దృష్టిలో వెర్రితనంగా కనబడి పిచ్చిగా కనబడతా చూసావా. Because God's wisdom is appearing to them as foolishness. అలాగా దేవుడు కూడా వాళ్ళని పిచ్చోళ్ళతో వేస్తారు. That's the reason God is also seeing them వాళ్ళతో as చెప్తున్నారు, bad people. ఎప్పటి నుంచో ఏంటో ఆయన రావట్లేదు అనుకుంటున్నావా? కాదు, నీ బుద్ధి మారుద్దనే దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నారు. నీ దృష్టిలో దేవుడు ఓపిక కలిగి ఉన్నారు, ఆయన దృష్టిలో కాదు. God is waiting so that you will change and come towards him. That's the reason for his delay in coming, not that he wants to delay. అలాగే 1000 సంవత్సరాలు అన్నది దేవుని దృష్టిలో ఒక్క రోజే. Therefore 1000 years is equal to one day in his sight. Psalms 90:4. Psalms 90:4. కీర్తనలు 90వ అధ్యాయము 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, అది రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. అంతే. కాబట్టి 1000 సంవత్సరాల్లో జరిగే పనిని ఒక్క దినములో చేసేగలుగుతా.
Now, whatever is required to be done in 1,000 years, God can complete it in one day. అంతే. ఎందుకంటే తెలుసు ఎటువంటి పరిస్థితులు వచ్చినా మమ్మల్నే తిడతారని కూడా తెలుసు. Because whatever comes, they keep on scolding and అయినా కూడా దేవుణ్ణే దూషించారని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. it's written in the book of Revelations, they keep on slandering and finding fault at God. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలుగుతారనేది గుర్తుపెట్టుకోవాలి. Remember, God is able. He can do anything He నువ్వు wants. ఏదైనా చేయగలగొచ్చేమో. You can do anything you want. బాబేల్ టవర్ కట్టాలనుకున్నారు, కట్టనివ్వకుండా ఆగిపోయింది. They want to build the Tower of Babel, but it was stopped by the కాబట్టి Lord. దేవుడు తాను చేయదలిచిన పని ఆయన సొంత సమయంలోనే చేస్తారు. God will do things in His own time. మనుషుల ఆలోచన ప్రకారం చేయవలసిన కర్మ లేదు. Not necessarily that whatever man wants to do, that God has to do. దేవుడైతే చెయ్యాలి కదా, చెయ్యను, నీకైతే చెయ్యను. If you say God means He has to do, means for sure He will దేవుడైతే ఇలా have to do. ఉండాలి కదా, ఉండను, నీ దృష్టిలో నేను ఉండను. If you say God means will be like this, means in your sight He will దేవుడైతే not అలా మాట్లాడకూడదు కదా, మాట్లాడకూడదు. నీతో మాత్రం ఇలాగే మాట్లాడతావు, ఎందుకంటే నీ బుద్ధితో నన్ను పోల్చుకుంటున్నావు కాబట్టి. because you are evaluating and thinking yourself like God should be like yourself. Therefore, God will not have to necessarily speak the way you కాబట్టి want నా to. పని నేను చేస్తా, నువ్వు చెప్తే నేను చేసేది Who are ఏంటి? you to question God? నువ్వు and say this మోసేవా is no? నువ్వు చెప్పింది చేయడానికి? Are you Moses that God should obey you? కాదు కదా. No, నువ్వు definitely not. దావీదువా నువ్వు చెప్పడానికి చేయడానికి? Are you David that God should నువ్వు obey you? దావీదు అయితే చెప్పు, నువ్వు చెప్పింది వింటా, పశ్చాత్తాపడతా, సంతాపం నొందుతా. If you're David or if you're Moses, let me know. I will feel bad about what I was intending to కాబట్టి do. ఒకటే చెప్తా, మెలుగు కలిగి లోబడి ఉండుట చాలా మంచిది. Therefore, be alert and be awake. That is always good. నేను మీకు వరకు ఉపయోగించిన దీర్ఘశాంతము, మీరు నిజమైన పశ్చాత్తాపం పొందుకొని దేవుడి దగ్గర నుండి క్షమాపణ పొందుకోవడానికి నేను ఇచ్చిన దీర్ఘశాంతము. This long suffering is given so that you will really repent and realize and turn towards God. కదా. కాబట్టి మనుషులు వారి పాపాలతో నాశనం అవుతున్నారే గాని దేవుని వలన కాదు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. People are getting destroyed because of their own sinful nature and thoughts. It's not because of God. You should remember this. అంటే దీనికి అర్థం ఏంటి? What does it mean? ఓ, పశ్చాత్తాపము లేని దినాలు That రాబోతున్నాయి. means the days are coming where people Yes. will not repent at all. They will be stubborn and stiff-necked. కదా, మంచి దినాలు కాదు, It's not good days. పశ్చాత్తాపము లేని దినాలు రాబోతున్నాయి. The days of no repentance are going to come. అది కృపాకాలం అంటారు కదా. Because you say it's a day of grace. కృపాకాలంలో ఉండే నువ్వు కృపను పొందుకోలేనప్పుడు ఇంకా పశ్చాత్తాపం లేని దినాల్లోనే నువ్వు జీవించాల్సి వస్తుంది. When you're not able to obtain grace during the days of grace, how can you repent when there is no time for you to repent? Or John there is no- 18:23. John chapter 18 verse 23. యోహాను సువార్త 18వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము. అంతే. నేను అబద్ధం మాట్లాడితే అది అబద్ధమేటో చెప్పు. If I spoke in evil, bear witness of the evil. But if well, why do you strike me? చెప్పు, చెప్పకుండా కొట్టక. Without telling me, don't strike me. 1 Timothy 2:4. 1 Timothy chapter 2 verse 4. మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వచనము. ఆయన మనుషులు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. అలాగే లూక్ 13:23. లూక్ చాప్టర్ 13 verse 23. లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయనను అడగగా 32కి వెళ్ళండి. 32వ వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దెయ్యములు వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచునుండు 3వ దినము పూర్ణ సిద్ధి పొందిననెను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవన నేను పోవచుండవలెను. ఆ నక్కంటే ఎవరు తెలుసా? You know who is that fox? దేవుడు పనికి ఆటంకం కలిగించే వాళ్ళని నక్క అంటారు. అందుకునే ఆ కాలంలో ఎవరైతే ఏ హేరోదైతే అడ్డుపడుతున్నాడో వాడితో అన్నారు, ఆ నక్కతో వెళ్ళి చెప్పు, ఆ నక్కతో వెళ్ళి చెప్పు. కాబట్టి ఎవరైతే దేవుడు పనికి ఆటంక పడుతున్నారో వాళ్ళందరూ నక్కలతో సమానము. Those people who are contrary or are going against the word of God and His instructions are categorized under fox. సరే, The Lord 31. told about Herod. 31 కూడా చూడండి. 31వ వచనం. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపకోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి. అంతే. చూడండి, Acts 1:7. Acts chapter 1 verse 7. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 7వ వచనము.
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మీ పని కాదు, మీరు అడిగినా కూడా తెలుసుకోలేరు. It's not for you to know the times or season which the Father has put in his 2 own authority. Corinthians 6 verse 2. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. 2 Corinthians chapter 6 verse 2. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. కదా, నేను ఆదుకుంటానని చెప్తున్నాను కదా, ఇది నా శరీరము కదా. వాక్యం తీసి చదవండి, This is my body. తీసుకోండి. To receive it, take it. దాన్ని మీరు తీసుకునే ముందు ఒక్కసారి పరిశీలించండి. Before partaking, examine yourself. ఇది మీ కొరకు చిందించిన రక్తము. మిమ్మల్ని మీరు పరిశీలించి పరీక్షించుకొని తీసుకోండి. This is the blood that is shed for you. You need to examine and test and then partake. మీ సాక్ష్యం ఏంటా అన్నది నీ ముందు పెట్టుకుని మీరు ఆ కమ్యూనియన్ తీసుకోండి. You should know what kind of testimony and witness that you have, and then remember and then partake. Shalom. Aleichem.